మీ పార్టీ అధినేత ఈ మధ్యకాలంలో పెట్టుబడిదారులను పెట్టుబడి పెట్టమంటుంటే జగన్ భయం ఇంకా మమ్మల్ని వెంటాడుతుందని అంటున్నారని ఆయనే స్వయంగా ఒక బహిరంగ సభలో చెప్పారు. రేపు దావోస్ వెళ్ళబోతున్నారు. అక్కడ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఇదే భయాన్ని, జగన్ రాజకీయ భూతాన్ని వదిలించకపోతే పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం నింపటం ఎలా, దానికోసం మీ ప్రభుత్వం ఏం చేయబోతుంది? అదే అక్కడ మళ్ళీ ఆయన అక్కడ ఏం చెప్పారో ముఖ్యమంత్రి గారు వచ్చాక మళ్ళీ ఆయనే చెప్తారు. అది నా స్థాయిలో నాకు తెలిసే అవకాశం లేదు. సో నా గురించి అడిగిన అన్ని ప్రశ్నలకి చెప్పా. వాస్తవానికి ఆ భయం అంతర్జాతీయ పరిశ్రమని ఉంటుంది. ఎందుకంటే మరి ఒకవేళ తిరిగి అతను వచ్చాడంటే మరి ఆ విధ్వంసం మామూలుగా ఉండదు కదా. ఒక విధ్వంసాన్ని చూసాం. సో రెండో విధ్వంసం ఇంకా భయంకరంగా ఉంటుందేమో అతను వస్తే అన్న భయం ఉంటుంది. మరి ఆయన రాకుండా ఉండాలి అంటే ఇటువంటి తప్పుల్ని చూద్దాంలే నిదానంగా అన్నట్టు కాకుండా కొంచెం వేగవంతంగా చూస్తే ఎన్నో వందల వేల తప్పులు చేశారు. సో తప్పుల్ని అంత తొందరగా పట్టుకుంటే వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ వస్తుంది. 5వ సంవత్సరంలో పట్టుకుంటే 5వ సంవత్సరంలో పెట్టుబడి వస్తే ఎప్పటికీ ఈల్డ్ ఇస్తుంది మనకి. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడే కలిగిస్తే న్యాయపరంగానే నేను చెప్పేది, అన్యాయంగా ప్రజలు కోరుకున్నట్టు ఆ స్పీడ్లో ఆ టైప్లో కాదు, బట్ న్యాయపరంగానే కొంచెం వేగంగా పనిచేస్తున్నారు అన్న సంపూర్ణ విశ్వాసం కలగాలి. కలిగినప్పుడు డెఫినెట్గా తప్పులు చేశారన్న సంగతి అందరికీ తెలుసు కాబట్టి చేసిన తప్పులకి ఎలాగో శిక్ష పడితే సో ప్రజలే గ్రహిస్తారు. సో అంచేత ఈ పెట్టుబడిదారులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎవరైనా కొత్తగా వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలి అంటే ముందు అందరి మధ్యలో మెదిలేది జాన్సన్ అండ్ నికల్సన్ కొలాబరేషన్తో అమర్ రాజా బ్యాటరీ అనేది ప్రపంచ స్థాయి సంస్థ. కాలుష్యం అని చెప్పేసి ఇబ్బంది పెట్టారు. ఆ ప్రాంతంలోనే గల్లా రామచంద్ర నాయుడు కుటుంబం ఇప్పటికీ నివసిస్తున్నారు. అక్కడే అదే కాలనీలో నివసిస్తున్నారు. వాళ్ళు అన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించి అంతమంది చిత్తూరు సంబంధించి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామందికి ఉపాధి కల్పిస్తూ అట్లాంటి సంస్థని అన్ని ఇబ్బందులు పెడితే పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళి 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే పరిస్థితి. గల్లా జయదేవ్ రాజకీయం నుంచి కూడా నిష్క్రమించే లెవెల్కి భయభ్రాంతులకు గురి చేసిన రాజకీయం, అది పూర్తి స్థాయిలో ఆ జగన్ రాజకీయ భూతం లేదు అంటే తప్ప ఈ రాష్ట్రం ముందుకెళ్ళే పరిస్థితి లేదు అనేది చాలామంది పారిశ్రామికవేత్తల్లో వ్యక్తపరుస్తున్న అభిప్రాయం. దాని తాలూకు గడిచిన 2014-19 సంవత్సరాల కాలంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో ఎంత స్పీడ్గా అయితే వేగంగా పెట్టుబడులు వరద వెల్లువలాగా వచ్చాయో అవి ఇప్పుడు ఆ మేరకు ఉత్సాహంగా లేవు అనేది వాస్తవం. దాని నుంచి బయటపడటానికి అంటే ఇప్పుడు విశ్వాసం కలగటానికి మెయిన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ వాళ్ళు పెద్ద ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అది డెఫినెట్గా వచ్చేస్తుంది. ఇంకా మెట్టల్లో ఒకటి పెద్ద ప్రాజెక్ట్ నక్కపల్లి దగ్గర, అక్కడే ఇంకో ప్రాజెక్ట్ కూడా మెట్టలు కాకుండా ఇంకో కంపెనీ, నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తులేదు, వాళ్ళు కూడా 50-60 వేల కోట్లు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక లైన్లో ఉన్నారు. ఎవడో వచ్చేసి ఈ అప్పుల్లో మరి ఋషిరాజ్ చూసి కంపెనీ నుంచి సూట్లు వేసుకొచ్చేసి ఇన్వెస్టర్స్ లాగా యాక్ట్ చేసి ఐపాక్ టీమ్ అబ్సల్యూట్లీ వాళ్ళు ఐపాక్ వాళ్ళే ఎంప్లాయీస్ ప్రమోటర్స్ లాగా వచ్చి డూప్ కొట్టారు. ఇక్కడ అలా కాదు. ప్రతి ఒక్కరికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళే వస్తున్నారు. సో అంచేత డెఫినెట్గా పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో అటర్ ఫ్లాప్ అయ్యాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా ఆవేశానికి లోను కాకుండా ఏదో మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేసి స్వాతంత్రం సాధించినట్టు ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పదే అదే పనిగా అడిగి మరి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయినట్టే. ఆందోళన కళ నెరవేర్చింది చంద్రబాబు నాయుడు గారు. సో అలాగా ఈయన ఏంటంటే కొంచెం స్లోగా ఏదో కొంచెం
ఒక చేజారిపోయింది అనుకున్న ఉక్కు పరిశ్రమ ఒక శిల్పి స్లోగా ఒలితో చెక్కితే కానీ ఎలాగ షేప్ రాదో, సో అది ఆయన నిదానంగా చేసిన చక్కని శిల్పం తయారవుతుంది. కానీ అంత సమయం జగన్మోహన్ రెడ్డి స్పీడు ఈ 5 సంవత్సరాల్లో చూపించిన దాన్ని అదే అక్కడే ఈయన ఈ విచారణ అక్రమంగా చేయమంటలా, వేగవంతంగా చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అందులో ఆ వేగం కనపడినప్పుడు రాబోయే 6 నెలల్లో ఆ కొద్దిమంది అనుమానం ఉన్న వాళ్ళకు కూడా ఇంత చురుగ్గా పనిచేస్తాయి ఈయన, డెఫినెట్గా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాలు తగు విధంగా శిక్షిస్తాయి అన్న నమ్మకం చాలు. ఎందుకంటే ముందు మనం కేసులు మొదలు పెడితే విచారణ 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, అవుతుందని నమ్మకం ఉంటుంది. మొదలు కాకపోతే మీరు అన్నట్టు అపనమ్మకం ఉంటుంది. సో మొదలైతే కొన్ని పెట్టారు, ఇంకొన్ని ఇంకాస్త చురుగ్గా చేస్తే బాగుండు అన్న ఎక్స్పెక్టేషను ప్రజల్లో ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతారు ఖచ్చితంగానే నమ్మకం ప్రస్తుతానికి ప్రజల్లో కొంచెం తక్కువగా ఉన్న మాలాంటి నాయకుల్లో అయితే ప్రస్ఫుటంగా ఉంది. మేము మా మనసులో ఉన్నది నిజమవుతుందని మేము విశ్వసిస్తున్నాం. మీది మంచి ప్రభుత్వం అని చెప్పి స్వయంగా ప్రకటించారు, స్టిక్కర్లు కూడా అంటించారు. కక్ష సాధింపుకు తావు లేదు అని కాంప్లిమెంటా కాంప్లిమెంటే. కక్ష సాధింపుకు అవకాశం లేదని తేల్చేశారు. అది వెరీ క్లియర్, కక్ష సాధింపు ఉండదు. అయితే తప్పు చేసిన వాళ్ళకి శిక్షలు, ఆ విచారణ వేగవంతం అవ్వాలని సామాన్య ప్రజల నుంచి మీ పార్టీ కేడరు, పారిశ్రామికవేత్తలు ముక్తకంఠంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేసిన ఆ అఖండ జనవాహిని ఓట్ల రూపంలో ఓట్ల సునామీ ఏదైతే కురిపించారో వాళ్ళంతా కోరుకునేది తప్పు చేసిన వాడిని శిక్షించండి అతి త్వరలో అని. ఎస్, కరెక్ట్, అది కోరుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు కూడా ఎస్ ఇది నిజంగా మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటాం.